డివైడ్ టాక్ ఉన్నప్పటికీ సర్దార్ గబ్బర్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఆల్రెడీ యూఎస్ ప్రీమియర్ షోల కలెక్షన్లలో నాన్ బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టేసింది సినిమా. మరోవైపు నైజాం ఏరియాలోనూ ఫస్ట్ డే కలెక్షన్స్లో నాన్ బాహుబలి రికార్డ్ నమోదైంది. అక్కడ సర్దార్ గబ్బర్ సింగ్ 4.5 కోట్ల దాకా వసూలు చేసినట్టు అంచనా. బాహుబలి 6.25 కోట్లతో నెంబర్ 1 స్థానంలో ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్లో కొత్త రికార్డ్స్ నమోదయ్యాయి. ఓవరాల్గా తొలి రోజు సర్దార్ గబ్బర్ సింగ్ ఎంత కలెక్ట్ చేసిందన్న లెక్కలు ఇంకా తేలాల్సింది. కానీ కొన్ని ఏరియాస్కి సంబంధించిన బ్రేకప్స్ మాత్రం బయటకొస్తున్నాయి. కాకినాడలో బాహుబలి నెలకొల్పిన రికార్డ్ని సైతం సర్దార్ గబ్బర్ సింగ్ బద్దలు కొట్టేయడం విశేషం. ఫస్ట్ డే కాకినాడలో బాహుబలి 92 షోల ద్వారా 31.6 లక్షలు వసూలు చేసింది. రెగ్యులర్ షోస్ ద్వారా 28.5 లక్షలు వసూలవగా బెనిఫిట్ షోల ద్వారా 3.1 లక్షలు కలెక్ట్ అయ్యాయి. శ్రీమంతుడు 84 షోల ద్వారా 30.8 లక్షలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు రెగ్యులర్ షోలతో 25.7 లక్షలు, బెనిఫిట్ షోలతో 5 లక్షలు వసూలయ్యాయి. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ కు మాత్రం బాహుబలి, శ్రీమంతుడు చిత్రాలతో పోలిస్తే తక్కువ షోలే పడ్డాయి. ఫస్ట్ డే మొత్తం 75 షోస్ మాత్రమే వేశారు. అయినప్పటికీ 31.8 లక్షలతో బాహుబలి రికార్డ్ని సైతం బద్దలు కొట్టేసింది సర్దార్ గబ్బర్ సింగ్. రెగ్యులర్ షోలతో 25 లక్షలే వచ్చినప్పటికీ బెనిఫిట్ షోల ద్వారా 7 లక్షలు వసూలవడంతో బాహుబలిని దాటేశాడు సర్దార్.